ఏదైనా సింబల్ లేదు. దగ్గర నుండి కాంగ్రెస్ కండు వేసుకొని లోపల సింబల్ లేని వాళ్ళు వేసుకోవడానికి అన్ని పార్టీలు సింబల్ పార్టీ అయితే ఎలక్షన్ కమిషన్ దయచేసి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ కండు వేసుకుని అభ్యర్థి లోపల ఉన్నారు. సిఐ గారు అంటున్నారు కాంగ్రెస్ కండు అంటున్నారు. అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలా, అదేమున్నదో మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇట్లాంటి చేయకండి, ఇంకా కంప్లైంట్ అయింది బరాబర్ చేస్తాం. ఏమైంది సార్, ఏమైంది, ఎందుకంటే బ్యాలెట్ ఎందుకు వచ్చింది? 34 వార్డులు 2 బ్యాలెట్ పేపర్లు, ఇలా 30 వార్డులకు వచ్చింది ఓవర్లు. వాళ్ళు ప్రాబ్లమ్ ఏంటంటే ఆ 2 ఎట్లా వచ్చినాయి, ఎవరు క్యాండిడేట్ కూడా ఫైండ్ అవుట్ చేశారు. అది మళ్ళీ రీఓటింగ్ కు వాళ్ళ క్యాండిడేట్ పిలిచి చేస్తారు. ఎన్ని ఎకరాలు? రెండు 30 వార్డు బ్యాలెట్ పేపర్లలో 2 ఓట్లు వచ్చాయి. అవును వినోద్, రెండేనా? 2 ఓట్ల తీసి చేపించేస్తారు. కాస్టింగ్ చేపిస్తున్నారు. దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓవర్లుక్ ఇంటెన్షన్ చేసింది కాదు, ఓవర్లుక్ జరిగింది సార్. 2 ఓట్లు దాని నెంబరింగ్ వస్తుంది సార్. ఫస్ట్ పోలింగ్ అంతా నా ఫేవర్ లో జరిగింది. తర్వాత వీళ్ళు బయట ఓటింగ్ మొత్తం ఆపేసి గల్లీలలో ఆపేసి ప్రలోభాలకు గురి చేసి ఆ ఫస్ట్ వార్డు ఓట్లను తీసేస్తుర్రు అన్న. రెండుకు రీకాస్టింగ్ సార్. ఇప్పుడు జాన్ రెడ్డి 2 సార్. 2 ఓట్లు ఆరో గారు అన్ని చూపిస్తారు. వాస్తవంగా జరిగిన మిస్టేక్ చెప్తాను. ప్రింటింగ్ ప్రెస్ లో మిస్టేక్ ఏం జరిగిందంటే సేమ్ ఆ 34 వార్డు 30 వార్డు ఒకటే ప్రింటింగ్ ప్రెస్ లో జరిగింది. లెంత్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సైజ్ సేమ్ ఉంది, ఆ బండలింగ్ అయిపోయింది. అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ డిఫరెన్స్ లేదు. సీరియల్ నెంబర్ 1 to సీరియల్ నెంబర్ 50 ఒక బంచ్, అందులో 1 to 25 సేమ్ 3+1 3+1. అయితే 1 to 25 30 వార్డు ఉంది. సీరియల్ నెంబర్ 26 నుంచి 46 34 వార్డు ఉంది. 47 నుంచి మళ్ళీ 30 వార్డే ఉంది. చెక్ చేసుకున్నాం. సో 1 to 27 పోల్ అయినాయి ఆ బండిని. 1 to 25 ఇదే వార్డు ఉంది. 26 27 మాత్రం 34 వార్డు ఉంది. గుర్తుపట్టినాము. ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వినండి సార్. అయితే 27కి పోల్ కాగానే గుర్తుపట్టి ఆపేసారు. ఎవరు ఓటర్ వచ్చిన వాళ్ళు ఇది ఇందులో ఒక గుర్తు చెప్పలేదు లేదనగా ఇమీడియట్గా ఆపేసి మేము కూడా పర్సనల్గా మొత్తం చెక్ చేసినాం. ఓన్లీ 26 27 వేరే ఆ ఓటర్ల ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి ఆ మిస్టేక్ దొరికిందన్న. లేకపోతే మళ్ళీ 25 to 50 కూడా 34 వాడే ఓటర్ లిస్ట్ అప్పుడు కూడా రెక్టిఫై చేసుకోవాలి. అంటే మిస్టేక్ చేస్తుంది. ఇండిపెండెంట్ సింబల్ ఇండిపెండెంట్ సింబల్ కంప్లైంట్ ఇచ్చి ఆపేపిస్తాం. ఓన్లీ ఇండిపెండెంట్ సింబల్ లేదు. ఆ 2 ఓట్లు కాస్ట్ అయినా ఆ ఓటర్లను కూడా ఇక్కడే ఉంచున్నాము. ఇది కౌంటింగ్ రోజు వాళ్ళకి మళ్ళీ రీకాస్ట్ చేపిస్తాం. అయితే బాక్స్లో 2 ఓట్లు ఎక్స్ట్రా వస్తాయి. సీరియల్ నెంబర్ అయితే 34 వార్డు ఓట్లు ఇందులో ఉన్నాయో కౌంటింగ్ అప్పుడు అవి తీసేసి పక్కన పెట్టేస్తాం. ఆ ఇద్దరు ఇప్పుడు మళ్ళీ ఓటేస్తారు ఈ 30 వార్డులో, కాబట్టి మళ్ళీ సేమ్ కౌంటింగ్ ఉంటుంది. అది తీసే 2 బ్యాలెట్ పేపర్లలో కారు గుర్తుంటుంది సార్. తీసే 2 బ్యాలెట్ పేపర్లలో కారు గుర్తుంటుంది. అది ఛాలెంజింగ్ న్యూస్ సార్. అందులో కారు గుర్తుంది, ఇందులో కూడా కారు గుర్తుంది. ఓటు పడ్డది కారు గుర్తుకు అని చెప్తున్నా సార్. అది మాకు కారు గుర్తుకుందనే మిస్టేక్. క్యాండిడేట్ చేంజ్ అయ్యింది కావచ్చు. క్యాండిడేట్ బయటకు వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళాలి. మళ్ళీ ఓటింగ్ చేపిస్తారు అదే క్యాండిడేట్తో. నీకు అదే గుర్తులు, నీకు అభ్యర్థులు సేమ్, నీకు అదే క్యాండిడేట్లు మళ్ళీ ఓటేస్తారు అంటే ఇప్పుడు బాక్స్ లో రాస్తారు. పిఓ గారు ఆర్ఓకి రిటర్న్లో రాస్తుంది ఏ సీరియల్ నంబరు ఏ వార్డుది అని, ఏం జరిగిందని ఆర్ఓకి రాస్తుంది. ఆర్ఓ ఒక లెటరు సబ్ కలెక్టర్కి రాస్తారు.
ఈ పలాని సీరియల్ నెంబర్ పలామాడి ఇలా వాడినాయి కౌంటింగ్ అప్పుడు తీసేస్తామని రిటర్న్ గా ఇస్తారు వీళ్ళకి కూడా ఇవ్వండి సార్. ముగ్గురు అభ్యర్థులకు కూడా రిటర్న్ ఇస్తారు సార్. వీళ్ళు అధికారులు పట్టుకోలేరు అన్న. ఎలక్షన్ ఓటేసి ఆమె ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఆమె ఫైండ్ అవుట్ చేసింది, లేకపోతే అది ఎంతవరకు సాగుతుండే ఇంకా సెకండ్ ఓట్